హాయ్ ఫ్రెండ్స్, దయచేసి అందరూ ఒక క్షణం ఆగండి. ఎన్నో వీడియోస్ చూస్తూ వైరల్ చేస్తూ ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఒక విన్నపం. ఈ వీడియో ఎలాంటి వ్యక్తిగతమైన రాజకీయమైన అంశానికి చెందినది కాదు. ప్రభుత్వానికి రావాల్సిన 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం దళారుల చేతుల్లోకి వెళ్తుంది. అలా వెళ్లకుండా ప్రభుత్వానికి ఆదాయం అందించే బాధ్యత మనందరిది. అలా వెళ్లకుండా మేము ఒక ప్రాజెక్టు డిజైన్ చేశాము. 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆదాయం దళారులు మరియు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకుందాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి 1 గంట అపాయింట్మెంట్ కోరుతూ గత 3 ఏళ్లుగా అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. కానీ మాకు సీఎం గారి అపాయింట్మెంట్ కానీ సదరు డిపార్ట్మెంట్ల నుండి కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రాజెక్టు వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది, 10 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి, క్రైమ్ కంట్రోల్ అవుతుంది, అప్పులేని రాష్ట్రంగా తయారవుతుంది. కావున గౌరవనీయులైన తెలుగు ప్రజలకు మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎన్నో వీడియోస్ వైరల్ చేసిన మీకు ఈ వీడియోని ప్రభుత్వానికి సీఎం గారికి చేరి ఈ ప్రాజెక్టు డిపిఆర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు 1 గంట అపాయింట్మెంట్ దొరికేలా సహకరించగలరు. ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను లీడర్స్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఎలాగైనా మీరు ఈ వీడియోని ప్రభుత్వ పెద్దలకు చేరే విధంగా సహకరించగలరు. అయ్యా సీఎం గారు, మీరు 1 గంట అపాయింట్మెంట్ ఇస్తే 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే ప్రాజెక్టు వివరాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక మంచి పని కోసం మేము గత 4 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాం. అన్ని శాఖలకు లెటర్స్ ద్వారా, ఇమెయిల్స్ ద్వారా డైరెక్ట్గా కలిసి ఎన్నో ప్రపోజల్స్ అపాయింట్మెంట్ల కొరకు రకరకాలుగా ట్రై చేశాం. కానీ మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. కాబట్టి ఈ సోషల్ మీడియాని మీ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఇది కేవలం రాష్ట్ర ప్రగతి కోసమే. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టి దళారీలు మరియు కార్పొరేట్ చేతుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఇతర మంత్రులకు, అధికారులకు చేరేలా లైక్ అండ్ షేర్ గట్టిగా చేయండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అందరికీ వీడియో పూర్తిగా చూసినందుకు.